గుంటూరు అంటే మనకు గుర్తొచ్చేది మిరపగాటు, పులిహోర దోశ. ఈ రెండింటితో పాటు చరిత్రలో ఓ బృహత్తర ఆవిష్కరణకు చోటుంది. హీలియం. దీనిని మనం బెలూన్ గ్యాస్ గా పిలుచుకుంటాం. ఇది గాలి కంటే తేలికైనది, విషపూరితం కానిది. రంగు, రుచి, వాసన లేని తటస్థమైన ఒకే అణువు కలిగిన రసాయన మూలకం. భూమిపై అరుదుగా, విశ్వంలో హైడ్రోజన్ తర్వాత విరివిగా ఇది లభిస్తుంది. అయితే హీలియానికి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు విడదీయరాని అనుబంధం ఉంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త పియరీ జాన్సన్ 1868 ఆగస్టు 18న గుంటూరులో హీలియం మూలకాన్ని కనుగొన్నారు. ఆయన ఆ రోజున సూర్యగ్రహాన్ని గమనిస్తూ క్రోమియోస్పియర్ లో పసుపు వర్ణపట ఉదార్ఘాన్ని గుర్తించారు. ఆ క్రోమియోస్పియర్ వాయు రూపంలో ఉందని చూపి తద్వారా హీలియాన్ని ఆవిష్కరించారు. గ్రీక్ లో హీలియోస్ అంటే సూర్యుడని అర్థం. అప్పట్లో సూర్యుని ఉపరితలాన్ని గ్రహణం రోజు మాత్రమే చూడగలమనే భావన ఉండేది. 1868 ఆగస్టు 18 నాటి సంపూర్ణ సూర్యగ్రహణ మార్గంలో మన దేశం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఖగోళికంగా నాటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గుంటూరు, మచిలీపట్నం అందుకు మరింత అనుకూలంగా ఉన్నాయి. దీంతో ప్రయోగాలు చేసేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి పలువురు శాస్త్రవేత్తలు భారత్ కు వచ్చారు. అలా వచ్చిన పియరీ జాన్సన్ గుంటూరులో ఓ ఫ్రెంచ్ వ్యాపారికి చెందిన ఎత్తైన భవనంపై ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన హీలియాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత 1868 అక్టోబర్ 20న లండన్ లో ఖగోళ శాస్త్రవేత్త నార్మన్ లాక్వీర్ కూడా సూర్యుని ఉపరితలంపై హీలియాన్ని గుర్తించారు. వీరి పరిశోధనల ఫలితాలు ఒకేసారి ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చేరడంతో కొత్త మూలకాన్ని కనుగొన్న ఘనత ఈ ఇద్దరు శాస్త్రవేత్తలకు దక్కింది. సో ఆ విధంగా గుంటూరు ప్రాంతం హీలియానికి పుట్టినిల్లైంది.